29 జనవరి రోజు ఇచ్చిన రికమెండేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇచ్చాను. అది మన కమ్యూనిటీలో నేనే పోస్ట్ చేశాను. అదే అడ్వైజ్ నేను పెయిడ్లో పెట్టలేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇచ్చాను. నేను చాలాసార్లు మన ఇన్వెస్టర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అన్నోన్ పీపుల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సర్వీస్ ఇచ్చాను. నేను చాలాసార్లు కూడా చెప్తా ఉంటాను, మన ఫాలోవర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మేము పర్సనల్గా కలవడానికి కూడా రెడీగా ఉంటాను. అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఏ యూట్యూబర్ కూడా మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడు, ఏ యూట్యూబర్ కూడా మీకు కాంటాక్ట్లోకి రాడు. ఎందుకు రాడు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కేవలం యూట్యూబ్ వరకే ఉంటుంది. మేము పర్సనల్గా కస్టమర్స్కి సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వడానికి ఉంటాం. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్. రీసెంట్గా జనవరి 29 ఆ రోజు ఇచ్చిన అనాలిసిస్ సూపర్ సక్సెస్ఫుల్ అయింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్ కూడా ఎవ్వరు కూడా ఇలాంటి అనాలిసిస్ అయితే ఇవ్వలేదు. అయితే ఆ అనాలిసిస్ గోల్డ్ సిల్వర్ సంబంధించి నేను ఏదైతే అనాలిసిస్ ఇచ్చానో దానికి సంబంధించి తదుపరి కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. డిఫరెంట్ మీనింగ్స్తో, డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అదే కాన్సెప్ట్ మీద నేను వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ 3 విషయాలు మీరు గమనించండి. నేను ఇక్కడ ఫుల్ టైమ్ యూట్యూబర్ని కాదు, కంటెంట్ క్రియేటర్ని కానే కాదు. నేను మార్కెట్ని అనలైజ్ చేస్తూ ఉంటాను. మార్కెట్ అనలైజ్ చేస్తూ మా కస్టమర్స్కి ఇన్వెస్టర్స్కి సపోర్ట్ అండ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అండ్ మార్కెట్ సంబంధించి డైలీ 4-5 అవర్స్ కష్టపడి చదువుతూ ఉంటాను. ఇవన్నీ ఒకవైపు. కొన్నిసార్లు టూర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, లేదంటే క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మాకు ఉంటాయి. 29 జనవరి రోజు ఈవెన్ వీడియో చేయడానికి కూడా నాకు టైం సరిపోలేదు. కేవలం ఒక పోస్ట్, మన యూట్యూబ్ ఛానల్లో ఒక పోస్ట్, మా వాట్సాప్ కమ్యూనిటీలో ఒక పోస్ట్, మా గ్రూప్ మెంబర్స్కి ఒక పోస్ట్ ద్వారానే చెప్పడం జరిగింది. ఎందుకంటే వీడియో చేసి అప్లోడ్ చేసే టైం కూడా నాకు లేదు. ఆ రోజు మార్కెట్లో ఇన్ఫర్మేషన్ చాలా వెంటనే మనకు తెలిసింది. ఇంకా డెసిషన్ వెంటనే తీసుకుని కస్టమర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. ఎందుకంటే అది ఇమీడియట్గా డెసిషన్ తీసుకోకపోతే వాళ్ళందరూ నష్టపోతారు. ఇక్కడ వీడియో తీసి షూట్ చేసి అప్లోడ్ చేయడానికి 3 గంటలు పడుతుంది. ఈలోగా కస్టమర్స్ అందరూ నష్టపోతారు. కొంతమంది కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో నా ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా కస్టమర్కి సేవ్ చేయడం, లేదా వాళ్ళ యొక్క వెల్త్ని సేవ్ చేయడం. అంతేగాని యూట్యూబ్లోకి వచ్చి వీడియో చేయడమో లేకపోతే వీడియో చేసుకుంటూ అరేంజ్ చేయడం అనేది మా ప్రొఫైల్ కాదు. సో అది మీరు గ్రహించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నా అంటే, రీసెంట్గా నేను కొంతమందిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను, లేదంటే వాళ్ళ కామెంట్స్ చూస్తే చాలా ఫన్నీగా సైకోపాత్స్ లాగా కామెంట్ చేస్తూ ఉన్నారు. నువ్వేంటి కొత్త టాపిక్ చేయవు, అదే వీడియో మళ్ళీ చెప్తావు, అదే టాపిక్ గురించి మాట్లాడతావు, మాకు ఇంకా అనాలిసిస్ పంపించు, ఇంకా కొత్త అనాలిసిస్ పంపించు, ఇవన్నీ మాట్లాడతావు. మీకు అసలు రియల్ టైమ్ అనాలిసిస్ అంటే తెలియదు. రియల్ టైమ్ అనాలిసిస్ ఇచ్చేవాళ్ళు ఎవరో కూడా తెలియదు. నేను మన ఛానల్లో ఒక ఛాలెంజ్ కూడా చేశాను. 29 జనవరి రోజు నేను ఏదైతే అనాలిసిస్ ఇచ్చానో అంతకుముందు నేను చెప్పిన టైంకి ముందు ఇంకెవరైనా అనాలిసిస్ ఇస్తే చెప్పారని మీరు ప్రూవ్ చేస్తే ₹1,00,000 ఇస్తానని చెప్పాను. ఇది నేను గర్వంతో చెప్పిన మాట కాదు, పొగరుతో చెప్పిన మాట అంతకనే కాదు. ఇది నేను ఎంత జెన్యూన్గా చెప్పాను అండ్ నా కాన్ఫిడెంట్ లెవెల్ ఏంటో అని చెప్పి చెప్పడానికి నా ఉద్దేశం. రెండవది, మీకు అర్థం కావాలి అనాలిసిస్ అంటే ఏంటి, అనలిస్టులు అంటే ఏంటి, అడ్వైజర్లు అంటే ఏంటి, యూట్యూబర్ అంటే ఏంటి, కంటెంట్ క్రియేటర్ అంటే ఏంటి, న్యూస్ యాంకర్ అంటే ఎవరు, స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు అని చెప్పి మీకు అర్థం కావాలి. కాబట్టి నేను ఈ పాయింట్ని పదే మీ ముందు డిస్కస్ చేస్తా ఉన్నాను. చాలామంది వెంటనే ఇంకా కొత్త అనాలిసిస్ చెప్పు, వెంటనే గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా చెప్పు, మేము ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం ఏం చేయాలో చెప్పు, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ సత్య సంతోష్ గారు, మీరు ఆ రోజు అనాలిసిస్ ఎలా ఇచ్చారు, మీరు ఎలాంటి స్టడీ చేశారు, అవి మాకు చెప్పండి. మేము కూడా అలాంటి లెర్నింగ్ని లేదా లెసన్స్ని తెలుసుకుంటాం, అదొక కేస్ స్టడీగా అర్థం చేసుకుంటామని చెప్పి ఎవరు కూడా అడగలేదు. చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. చాలామంది మాకు డైలీ ఇన్కమ్ స్ట్రాటజీ చెప్పండి, మంత్లీ ఇన్కమ్ స్ట్రాటజీ చెప్పండి, లేదా ఇంకేవో మీరు ఏదో అనలైజ్ చేస్తారు, దాన్ని ఎలా మీరు తెలుసుకుంటారని అడుగుతా ఉన్నారు. కానీ 29 జనవరి రోజు ఏ బేసిస్లో మీరు అనాలిసిస్ ఇచ్చారని చెప్పి ఎవరు కూడా అడగలేదు. అంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదు, అసలు డేటా పాయింట్స్ని తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మీకు లేదు. ఫస్ట్ థింగ్, మనం ఎంతవరకు సోషల్ మీడియాలో ఉన్న న్యూసెస్ని, సోషల్ మీడియాలో ఉన్న కథలు, లేదంటే ఆ నెరేటివ్స్ని వినడానికి ఇష్టపడతా ఉన్నాం తప్ప రియల్ టైమ్ అనాలిసిస్ ఏంటి, రియల్ టైమ్ అనాలిసిస్ ఎలా జరుగుతుందని చెప్పి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ మనకు లేదు. ఆ రియల్ టైమ్ అనాలిసిస్ని ఫాలో అవుతామని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇది నేను ఓపెన్గా చెప్తాను. అండ్ మోరోవర్ ఇది నేను మళ్ళీ చెప్తాను, 29 జనవరి రోజు మన ఫాలోవర్స్ లేకపోతే ఇన్వెస్టర్స్లో కొంతమంది చూశారు, కొంతమంది యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు చాలామంది చూసినా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, చేయరు కూడా.
ఎందుకంటే అంతకుముందు వాళ్ళ ఆలోచన ధోరణి వేరేగా ఉంటుంది. మాకు గోల్డ్ సిల్వర్ అనాలిసిస్ మాకు తెలుసు, లేదా మార్కెట్లో డిఫరెంట్ ఛానల్స్ మేము చూస్తూ ఉన్నాము. నేను వాళ్ళ పేర్లు చెప్పను. డిఫరెంట్ యూట్యూబర్స్ని మేము ఫాలో అవుతూ ఉన్నాము. వాళ్ళకి చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పేది మేము వింటామన్న మైండ్ సెట్లో కూడా చాలా మంది ఉన్నారు. చాలా ఛానల్స్ ఉన్నాయి. ఛానల్స్లో ఉన్న కంటెంట్ వింటూ అవే నిజమని చెప్పి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇన్ని ఆలోచనలు ఉన్నాయి. కానీ 29 జనవరి రోజు మనం ఇచ్చిన అనాలిసిస్ సక్సెస్ అయితే ఏ బేసిస్లో అనాలిసిస్ సక్సెస్ అయింది? 2 ఎస్ మీరు చెప్పింది సక్సెస్ అయింది, మీకు అనాలిసిస్ కరెక్ట్గా తెలుసు, మీరు మంచి అనలిస్టు, లేకపోతే మీరు మార్కెట్లో ఒక స్టాండర్డ్ ఉన్న అనలిస్ట్ అని చెప్పి ఇక మీద మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, లేదా మీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పేవాళ్ళు ఇప్పటికీ కూడా లేరు. కేవలం ఒక 10-15 మంది నాకు అప్రోచ్ అయ్యారు. చాలా మంది ఆల్రెడీ సిల్వర్లో ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఏం చెయ్యాలో తెలియక వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యారు తప్ప, మీరు ఆ రోజు అనాలిసిస్ ఇచ్చారు, అది సూపర్ సక్సెస్ అయ్యింది, మీ అనాలిసిస్ సూపర్గా ఉంది, మేము మీతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తామన్న వాళ్ళు చాలా తక్కువ. 5 to 10 పీపుల్ అనుకుంటాను నాకు తెలిసి. వాళ్ళకు కూడా నేను సర్వీస్ ఏమి ఇవ్వలేదు. నేను కొంత టైం తీసుకొని సర్వీస్ ఇస్తామని చెప్పి ఆపాను. నాకు ఓన్గా చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. నా వాట్సాప్ కమ్యూనిటీ కానీ వాట్సాప్ స్టేటస్ కానీ చూసే వాళ్ళు చాలామంది. వాళ్ళు ఏ ఒక్కరి నుంచి కూడా మీరు ఆ రోజు అంత సక్సెస్ఫుల్ అనాలిసిస్ ఇచ్చారు కదా, ఇక మీదట మీతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఎవరు కూడా అనలేదు. ఇది నేను చెప్తా ఉన్నాను. మీరు ఎంతవరకు ఒక పర్సన్ నుంచి అనాలిసిస్ రిపోర్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక పర్సన్ నుంచి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక పర్సన్ ఫ్రీగా పని చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక పర్సన్ని టార్గెట్ చేయాలని అనుకుంటారు. కానీ మార్కెట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇక నేను ఒకటి ఓపెన్గా మాట్లాడతాను, మళ్ళీ మాట్లాడతాను. మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ని చూస్తూ ఉండొచ్చు, చాలా కంటెంట్ చూస్తూ ఉండొచ్చు. ఏ యూట్యూబర్ కూడా నేను చెప్పిన అనాలిసిస్ చెప్పలేదు. 2 నేను చాలాసార్లు కూడా చెప్తా ఉంటా, మన ఫాలోవర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ మేము పర్సనల్గా కలవడానికి కూడా రెడీగా ఉంటాను, అండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. ఏ యూట్యూబర్ కూడా మీకు ఫోన్ నెంబర్ ఇవ్వడు, ఏ యూట్యూబర్ కూడా మీకు కాంటాక్ట్లోకి రాడు. ఎందుకు రాడు అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కేవలం యూట్యూబ్ వరకే ఉంటుంది. మేము పర్సనల్గా కస్టమర్స్కి సర్వీస్ అండ్ సపోర్ట్ ఇవ్వడానికి ఉంటాం. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్. నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు. ఈవెన్ చాలా మంది టాప్ యూట్యూబర్స్ తెలుగులో కానీ హిందీలో కానీ లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మీకు సర్వీస్ ఇవ్వరు. ఎందుకంటే సర్వీస్ ఇచ్చే పాయింట్లో వాళ్ళు లేరు. వాళ్ళు కంటెంట్ క్రియేషన్ పార్ట్లో ఉన్నారు, మేము సర్వీస్ ఇచ్చే పార్ట్లో ఉన్నాం. అలాంటప్పుడు నాకు ఎక్కువగా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఒక కస్టమర్ నేను సర్వీస్ ఇస్తా ఉన్నానంటే ఆయనకి అడ్వైజ్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ, ఆయన యొక్క వెల్త్ని సేఫ్ గార్డ్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అదే యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి అవి సంబంధం లేదు. వాళ్ళకి నచ్చిన కంటెంట్ వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అది మీకు ఉపయోగం ఉంటుందా ఉపయోగం ఉండదా అని పక్కన పెట్టాలి. కంటెంట్ చేయడం అనేది వాళ్ళ మెయిన్ గోల్ ఉంటుంది. మీ యొక్క పర్సనల్ పోర్ట్ఫోలియో ఏమైందని చెప్పి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. కానీ మా వరకు మీ యొక్క పర్సనల్ పోర్ట్ఫోలియో చాలా వరకు ఇంపార్టెంట్. సో ఇంత డెడికేషన్, ఇంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోకుండా చాలా మంది నేను చూస్తూ ఉన్నాను, కేవలం ఫ్రీగా ఒక అనాలిసిస్ చెప్పండి, లేదా ఫ్రీగా సర్వీస్ తీసుకుందామా, లేకపోతే ఇంకా 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 ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? నేను లాస్ట్ టైం చెప్పినట్టుగా నేను ఒక యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ అయితే ఏదో ఒక టాపిక్ పట్టుకుని 1 hour చేస్తాను. ఒక 20 లక్షల మంది 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వస్తారు. రోజు నా వీడియోస్ చూస్తే నాకు యాడ్సెన్స్ రెవెన్యూ వస్తుంది. నేను ఏదైనా అఫిలియేట్ తీసుకుంటే దానివల్ల కమిషన్స్ వస్తుంది, స్పాన్సర్ తీసుకుంటే దానివల్ల కమిషన్స్ వస్తుంది. సో అది యూట్యూబర్ ఒక రోల్. వీడియోస్ చేయడం అనేది, కంటెంట్ చేయడం అనేది యూట్యూబర్ రోల్. యాజ్ ఏ అనలిస్ట్గా, యాజ్ ఏ అడ్వైజర్గా, యాజ్ ఏ సర్వీస్ ప్రొవైడర్గా కేవలం వీడియో చేసుకుంటూ కూర్చుంటే నేను కస్టమర్స్కి సర్వీస్ ఇవ్వలేను. అది డిఫరెన్స్. 2 అర్థం కానిది ఏంటంటే, నేను చెప్పింది సక్సెస్ అయినప్పుడు నేను ఎందుకు దాన్ని ప్రమోట్ చేయకూడదు, నేను దాన్ని ఎందుకు అక్నాలెడ్జ్ చేసుకోకూడదు, ఎందుకు నన్ను నేను ప్రమోట్ చేసుకుంటే మీకెందుకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది నాకు అర్థమవుతలేదు. ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఎవరు కూడా ప్రమోట్ చేయరు. ఒకరి వ్యక్తి తనకు తాను ప్రమోట్ చేసుకోవాలి. 2 నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, యూట్యూబర్ యొక్క మెంటాలిటీ అండ్ వర్క్ ప్రాసెస్ వేరేగా ఉంటుంది. అడ్వైజర్, అనలిస్ట్ లేదంటే మార్కెట్లో సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానీ బిజినెస్ కానీ వేరేగా ఉంటుంది. ఆ రెండుని మనం కంపేర్ చేయలేము. రెండింటిని కంపేర్ చేస్తే అది వరస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఓన్లీ కంటెంట్ చేసుకుంటా పోతే మమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసే ఇన్వెస్టర్స్కి మేము సర్వీస్ ఇవ్వలేము, సపోర్ట్ చేయలేము. 2 మీరు చాలామంది గమనిస్తూ ఉన్నాను, మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పని చేయండి, ఫ్రీగా అడ్వైజ్ ఇవ్వండి. నేను ఫ్రీగా అడ్వైజ్ చాలాసార్లు ఇచ్చాను. ఈవెన్ 29 జనవరి రోజు ఇచ్చిన రికమెండేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇచ్చాను.
అది మన కమ్యూనిటీలో నేనే పోస్ట్ చేశాను. అదే అడ్వైజ్ నేను పెయిడ్లో పెట్టలేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే ఇచ్చాను. నేను చాలాసార్లు మన ఇన్వెస్టర్స్ కానీ ఫాలోవర్స్ కానీ అన్నోన్ పీపుల్కి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే సర్వీస్ ఇచ్చాను. అయితే మీరు ఒకటి గమనించాలి, ఫోన్ చేసిన ప్రతిసారి ఫోన్ లిఫ్ట్ చేయాలి లేదా పర్సనల్గా టైం స్పెండ్ చేయాలి అండ్ పర్సనల్గా మీకు డౌట్స్ క్లారిఫికేషన్ చేయాలి అంటే అది సర్వీస్ ఓరియంటెడ్. సర్వీస్ని యూట్యూబ్ కంటెంట్ని ఒకేలాగా చూడొద్దని చెప్పి నేను పదే చెప్తా ఉంటాను. ఇప్పుడు ఫోన్ నెంబర్ నేను ఇస్తే చాలా మంది నాకు ఫోన్ చేసేస్తారు, నా ఎనర్జీ మొత్తం ఆ ఆన్సర్ ఇవ్వడానికి సరిపోతుంది. కానీ వెరేజ్ మా యొక్క ప్రొడక్టివిటీ లేదంటే మా యొక్క బిజినెస్ ఆగిపోతూ ఉంటుంది. యూట్యూబరు ఎంతవరకు యూట్యూబ్లో కంటెంట్ చేస్తాడు కానీ మీకు పర్సనల్ నెంబర్ ఎందుకు ఇవ్వరు అంటే వాళ్ళ యొక్క కంటెంట్ అనేది ఆగిపోతారు. సేమ్ వే మా యొక్క సర్వీసెస్ ఆగకూడదు. నేను ఫోన్ నెంబరు ఇవ్వడం అనేది పెద్ద పాయింట్ కాదు. ఫోన్ నెంబరు ఇచ్చిన తర్వాత మీకు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకపోతే అది మీకు తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫ్యూచర్లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉండాలి, సర్వీస్ ఇస్తూ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, ఐఎమ్ నాట్ ఏ యూట్యూబర్, ఐఎమ్ నాట్ ఏ కంటెంట్ క్రియేటర్. ఏదో ఒక వీడియో చేసి మిమ్మల్ని నేను తప్పుదారి పట్టించాలనుకోవట్లేదు. మార్కెట్లో గోల్డ్ సిల్వర్ సంబంధించి గత కొన్నాళ్ళుగా కొన్ని లక్షల వీడియోస్ వచ్చాయి. కొన్ని వీడియోస్కి 10 లక్షల వ్యూస్ ఉన్నాయి, చాలా ఇవి ఉన్నాయి. అది వాళ్ళ ఇంట్రెస్ట్, చూసే వాళ్ళ ఇంట్రెస్ట్, చేసే వాళ్ళ ఇంట్రెస్ట్. అది కస్టమర్కి ఏమాత్రం ఉపయోగపడదు, ఎందుకంటే అది కంటెంట్, అది అనాలిసిస్ కాదు. కానీ మనం అనాలిసిస్ అది పోస్ట్ రూపంలో వీడియో రూపంలో ఎలా ఇచ్చినా కూడా అది కస్టమర్స్కి హెల్ప్ఫుల్గా మారింది, సపోర్ట్ చేసింది. సో అది డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకోకుండా మాట్లాడొద్దు. అండ్ చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటూ ఉన్నారు. అంటే కంటిన్యూగా గోల్డ్ సిల్వర్ గురించి మాట్లాడాలి, కంటిన్యూగా ఏదో స్టాక్ గురించి మాట్లాడాలి, అలా ఎప్పుడు కూడా జరగదు. అనాలిసిస్ అనేది ప్రాపర్ టైం, ప్రాపర్ అన్ని రకాలుగా మనకి కన్ఫర్మేషన్స్ ఉంటేనే దాన్ని అనాలిసిస్ ఇవ్వాలి తప్ప రోజు అదేదో దీనిలాగా స్టోరీస్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేను ఈ టాపిక్ గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటే ఇది ఒక కేస్ స్టడీ. ఇది మీకు చాలా చిన్న విషయం, లేకపోతే మీకు ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే మీలో చాలామంది ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోయి మీ పెయిన్లో మీరు ఉంటారు, లేదా గతంలో ఇచ్చిన అనాలిసిస్ మిస్ అయిపోయామో ఫ్యూచర్లో ఈయన ఏదైనా అనాలిసిస్ వస్తే దానివల్ల లాభం వస్తుందని చెప్పి ఆశించే వాళ్ళు చాలా మంది ఉంటారు, లేదా ఇప్పటికీ నేను ఎవరిని కూడా నమ్మను అని చెప్పి మెంటాలిటీ చాలా మంది ఉంటారు. ఇక్కడ డిఫరెంట్ పీపుల్ మమ్మల్ని వాచ్ చేస్తూ ఉన్నారు. సో అందరి తరపున మనం ఆలోచించాలి, అందరి గురించి మాట్లాడాలి, కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ కంటిన్యూగా మనం అనాలిసిస్ రిపోర్ట్స్ ఇవ్వలేము. అనాలిసిస్ ఇవ్వడానికి ప్రాపర్ టైం, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే దాన్ని మనం అనాలిసిస్ కింద అర్థం చేసుకోవాలి. అది మేము వేరే వాళ్ళకి చెప్పాలి. అంతేగాని ఏ విషయం కూడా సింపుల్ విషయాన్ని కూడా 1 మినిట్ విషయాన్ని కూడా 1 అవర్ చేసి పెద్ద ఇష్యూ లాగా దాన్ని క్రియేట్ చేసి కస్టమర్స్కి ప్రొడక్ట్ చేయాలని నేనైతే అనుకోను. ఇదైతే నాకు కాదు. మీరు కూడా అర్థం చేసుకోండి. యూట్యూబర్ అనే వ్యక్తి యాడ్సెన్స్ రెవెన్యూ ఉంటుంది. యాడ్సెన్స్ రెవెన్యూ వీడియో ఎంతమంది వాచ్ చేస్తే వాళ్ళకి అంత బెనిఫిట్. నాది యాడ్సెన్స్ రెవెన్యూతో సంబంధం కాదు. నేను కంటెంట్ క్రియేటర్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడానికి మాత్రమే ఈ ప్లాట్ఫామ్ని అయితే వాడుతూ ఉన్నాను. అండ్ మీలో చాలా మందికి తెలుసో తెలియదో, నేనైతే ఎక్కువగా యూట్యూబ్లో కూడా చాలా వరకు వీడియోస్ చేయను. అండ్ చాలామంది మా ఫాలోవర్స్కి వాళ్ళందరికీ తెలుసు, నేను ఇదివరకు విడియాడ్ అని చెప్పో లేకపోతే వీమియో అని చెప్పేసి యూఎస్ఏ వీడియో ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సో వాటిలో అప్లోడ్ చేసి కస్టమర్స్కి అయితే షేర్ చేసేవాడిని. అయితే కొంతమంది మీరు యూట్యూబ్లో కూడా షేర్ చేయండి, ఎందుకంటే అవి మాకు రిఫరెన్స్ కోసం లేదంటే సపోర్ట్గా ఉంటాయని చెప్పి నేను యూట్యూబ్లోకి రావడం అయితే జరిగింది. కానీ నాకైతే పర్సనల్గా యూట్యూబ్లో కంటెంట్ చేయడం అయితే ఇష్టం లేదు. ఎందుకంటే ర్యాండమ్ పీపుల్ వస్తారు, ర్యాండమ్గా కామెంట్ చేసేస్తారు, లేదా ర్యాండమ్గా దాన్ని డిస్టర్బ్ చేసేస్తారు. అఫ్కోర్స్ చాలా మంచి వాళ్ళు ఉన్నారు, చాలా మందికి ఈ కంటెంట్ హెల్ప్ చేసింది. కానీ ఈ ర్యాండమ్ పీపుల్ ఎవరైతే వస్తారో, స్పామర్స్ కానీ లేకపోతే హేటర్స్ కానీ, వీళ్ళు వచ్చి మా యొక్క ఎమోషన్స్ని డిస్టర్బ్ చేసేస్తారు. ఇప్పుడు చూడండి, నేను ఏదో ఒక పనిలో లేకపోతే నా ప్రాసెస్లో ఉంటాను, ఒక కామెంట్ వస్తుంది, ఆ కామెంట్ కొద్దిగా నెగిటివ్గా వల్గర్గా ఉంటుంది. సో అది ఎంటర్ మా యొక్క ప్రాసెస్ని డిస్టర్బ్ చేసేస్తారు. ఇది నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు. ఆ కంటెంట్ ఏమైనా ప్రాబ్లం లేదు, లేకపోతే ఎవరేమనుకున్న ప్రాబ్లం లేదు, వాళ్ళ యొక్క వేళ వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇది మేము బిజినెస్ పర్సన్గా అండ్ సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటాము. ఎప్పుడైతే ఈ రిప్లైస్ కానీ లేకపోతే ఈ కామెంట్ నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైతే వస్తాయో అది మా యొక్క ఎంటైర్ ఫ్లోని డిస్టర్బ్ చేస్తాయి. అది ఇప్పుడు నేను చాలా వరకు స్ట్రాంగ్గా ఉన్నాను అండ్ ఇవన్నీ నాకు అర్థమయ్యాను కాబట్టి అవి నేను పెద్దగా పట్టించుకోవడం. కానీ ఇక్కడ చాలా మందికి కొన్ని బేసిక్స్ థింగ్స్కి తెలియదు, లేదంటే అర్థం కాలేదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. యూట్యూబర్ వేరు, అనలిస్టులు వేరు. యూట్యూబర్ని అనలిస్ట్ని ఒకేలాగా చూడొద్దు, అది నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాను, ఏ యూట్యూబర్ కూడా మీకు 29 జనవరి రోజు నేను ఇచ్చిన అడ్వాన్స్ అనాలిసిస్ ఇవ్వలేదు. ఏ యూట్యూబర్ కూడా మీకు ఫోన్ నెంబర్ ఇచ్చి సర్వీసెస్ అండ్ సపోర్ట్ ఇస్తాము అని అనడు, ఈవెన్ మీకు కలవడు. ఎందుకంటే వాళ్ళ యొక్క పని కంటెంట్ క్రియేషన్. అదే మా వరకు అయితే
మేము సపోర్ట్ చేస్తాము, సర్వీస్ ఇస్తాము, మీ యొక్క వెల్త్ క్రియేషన్కి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాం. సో ఇది నాకు వాళ్ళకున్న డిఫరెన్స్. నేను ఇక్కడ చాలాసార్లు అదే చెప్పడం జరిగింది అండ్ ఫ్యూచర్లో కూడా ఆ విధంగా మేము ఉంటాము. అండ్ మీరందరూ అది గమనించండి. అండ్ 29 జనవరి రోజు మనం ఏదైతే అనాలిసిస్ ఇచ్చామో అది సూపర్ సక్సెస్ అయింది. అండ్ ఫ్యూచర్లో కూడా మేము మంచి అనాలిసిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంతేగాని అవసరం ఉన్నా లేకపోయినా, లేదా అసలు అవుతుందో అవదో తెలియకపోయినా కూడా నోటికొచ్చిన స్టేట్మెంటు లేదా అనాలిసిస్ నేనైతే ఇవ్వలేను. చాలామందికి తెలుసో తెలీదో 29 జనవరి రోజు తర్వాత కూడా నేను 3 అనాలిసిస్లు అయితే ఇవ్వడం జరిగింది. అవి కూడా సక్సెస్ అయ్యేవి. అది మన కమ్యూనిటీలో, వాట్సాప్ కమ్యూనిటీ అండ్ టెలిగ్రామ్ కమ్యూనిటీలో పోస్ట్ కూడా చేశాను. ఒకవేళ కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అనాలిసిస్ నాకు వచ్చా రాదా అనేది పాయింట్ కాదు. అనాలిస్ట్ని ఎప్పుడు కూడా జనాలు నమ్మరు. అది మన యొక్క మైండ్ సెట్గా మారిపోయింది. ఎందుకంటే మనం ఎక్కువగా కొన్ని ఎమోషన్స్తో బాధపడుతూ ఉంటాము. నేను చాలా వీడియోలు అదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు తెలియలేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు, కానీ తెలిసినా కూడా చాలామంది ఇన్వెస్టర్స్ నమ్మరు కూడా. సో అవన్నీ ఎప్పుడైతే మనం రెక్టిఫై చేసుకుంటామో, ఆ తప్పును ఎప్పుడైతే సరిదిద్దుకుంటామో, అప్పుడు సరైన వేలో కస్టమర్స్ లేదా ఫాలోవర్స్ వెల్త్ క్రియేషన్ అయితే చేస్తూ ఉంటారు. ర్యాండమ్ వేలో ఇన్వెస్ట్మెంట్ చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు కూడా లాస్ అవుతూ ఉంటారు. అండ్ మరీ ముఖ్యంగా ఈ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎప్పుడు కూడా ఇలా డిగ్రేడెడ్గా ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా యూట్యూబ్లో వీటిల్లో ఫ్రీగా ఏదైనా లభిస్తుందేమో, ఫ్రీగా ఎవరైతే చెప్తారేమో, ఇష్టం వచ్చినప్పుడు తీసుకుంటాము, ఇష్టం లేనప్పుడు వదిలేస్తాము. ఇవన్నీ ఎప్పుడు కూడా ప్రాపర్ వెల్త్ క్రియేషన్ చేయనివ్వదు. వెల్త్ క్రియేషన్కి మీ రిస్క్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి, మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఏంటి, మీరు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇవన్నీ చేస్తేనే మీకు వెల్త్ క్రియేషన్ జరుగుతుంది తప్ప యూట్యూబ్లో ఎవరో చెప్పారనో, లేకపోతే ఏదో కంటెంట్ లభించిందని చెప్పో, ఏదో కంటెంట్ని మనం అపోజ్ చేసామని చెప్పో, ఇవన్నీ సినారియోస్ వల్ల వెల్త్ క్రియేషన్ ఎప్పుడు కూడా జరగదు. నేను చాలా వీడియోలో చూస్తూ ఉన్నాను. ఆ యూట్యూబర్స్కి చాలా మంది అడుగుతూ ఉన్నారు, సార్ మేము ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసాము, నష్టపోయాము, సార్ మాకు ఈ విషయంలో మీరు హెల్ప్ చేయండి. వీళ్ళు కామెంట్ చేస్తూనే ఉంటారు. అక్కడ ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వరు, ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయడు. ఎందుకు సపోర్ట్ చేస్తాడు? మొదట్లో అయితే మీకు సపోర్ట్ చేస్తాడు. తర్వాత కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉండేటప్పుడు, కొన్ని వందల కామెంట్లు వచ్చేటప్పుడు అవతల పర్సన్ కూడా కష్టమే అవుతుంది. కానీ మనం కామెంట్ చేసుకుంటా ఉన్నాం. ఎవరు మీకు సపోర్ట్ చేస్తాడు? ఎవరు కూడా సపోర్ట్ చేయరు. నేను అదే చెప్తూ ఉంటాను, అనాలిసిస్ వేరు, కంటెంట్ క్రియేషన్ వేరు. అండ్ మనం ఏది చేయాలో అది తెలుసుకోవాలి, ఎవరిని రెస్పెక్ట్ ఇవ్వాలో అది మనం తెలుసుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ మనం అవి ఏవీ చేయం. మనకు నచ్చినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, నచ్చినట్టుగా నెగిటివ్గా ఆలోచన చేస్తాము, నచ్చినట్టుగా నెగిటివ్గా మాట్లాడతాం. అది ఎప్పుడు కూడా మీకు వెల్త్ క్రియేషన్కి సపోర్ట్ చేయదు. అది అర్థం కావాలని చెప్పి నేను పదే 29 జనవరి రోజు జరిగిన అనాలిసిస్ని మీ అందరికీ గుర్తు తెస్తామన్నాను. ఇది నేను గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు, మార్కెట్లో ఉన్న ప్రాబ్లం చెప్తా ఉన్నాను. అనాలిసిస్ అంటే అడ్వాన్స్డ్ అనాలిసిస్ ఎవ్వరు కూడా దాన్ని నమ్మరు. ఇప్పటికి ఈ రోజు కూడా నాకు పర్సనల్గా తెలిసిన చాలా మంది కస్టమర్స్ కానీ ఫాలోవర్స్ కూడా, మీరు ఆ రోజు ఇచ్చిన అనాలిసిస్ సూపర్ సక్సెస్ అయిందండి, మీరు చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి అన్నారు. ఈవెన్ నేను చాలా మంది చూశాను, వాళ్ళు 50 లక్షల కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా కూడా వాళ్ళు వినరు. ఇది వాస్తవం. ఇది రియల్ సైకాలజీ. ఇదనమాట. మీరు ఇంకేమైనా అనుకోండి, వాస్తవం ఇదే జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా ఇదే జరుగుతుంది. కస్టమర్స్ డబ్బులు పోగొట్టుకోవడానికి రెడీగా ఉంటారు అండ్ ఇంకా పోగొట్టుకుంటారు తప్ప అడ్వైజర్ని వినరు. అది నేను చెప్తా ఉన్నాను. అదే జరుగుతూ ఉంటుంది మార్కెట్. నేను చెప్తున్నాను కేవలం ఇది ప్రూఫ్ చేయడం కోసం తప్ప నేను గొప్ప అని చెప్పి చెప్పుకోవడానికి కాదు. అది మీ అందరూ తెలుసుకోవాలి. అండ్ ఎవరైతే రియల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తామో, లేదు మాకు అడ్వైజర్ అనాలిసిస్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమైంది, మాకు అడ్వైజర్ అవసరం ఉంటుంది అని చెప్పి అర్థం చేసుకున్నారు, డెఫినెట్లీ మీరు మంచి అడ్వైజర్కి సపోర్ట్ తీసుకోండి, సలహాలు తీసుకోండి. అది మేమైనా ఇంకెవరైనా కూడా సపోర్ట్ సలహా తీసుకోవడంలో తప్పు లేదు. ఎక్కువగా అంచనా వేసుకోవడము, ఎక్కువగా అనాలిసిస్ని తక్కువ అంచనా వేసుకోవడం, ఇవన్నీ కూడా మార్కెట్లో విపరీత ధోరణిగా మారిపోయాయి. దీనివల్ల చాలామంది నష్టపోతూ ఉన్నారు. సో ఇకనైనా మారండి అని నేను చెప్తాను. థ్యాంక్ యూ.